దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చినటువంటి మరో తరుణమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ వేకప్ విత్ గాడ్ ద్వారా మీ అందరికీ మా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన అంశము దేవుడు పక్షపాతి కాడు. దేవుడు పక్షపాతి కాడు. అందరి పట్ల ఒకే విధమైన ప్రేమను చూపించేటటువంటి దేవుడు అని మన మూల వాక్యము 84వ కీర్తన 11వ వచనము చివరి భాగము ఇలాగూ వ్రాయబడి ఉంది. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దీనికి ఎగ్జాంపుల్గా ఒక క్యారెక్టర్ని మనం పాత నిబంధన గ్రంథం నుండి ఆదికాండం 20వ అధ్యాయం నుండి తీసుకుని చూద్దాం. ఈ ఆదికాండం 20వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును వెళ్ళమని చెప్పినప్పుడు ఆయా దేశాల గుండా దేవుడు వెళ్ళమన్న చోటకు వెళుతూ ఉన్నప్పుడు గెరారు దేశం దగ్గరకు వస్తాడు. గెరారు దేశం దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకు తన భార్య సౌందర్యవతి కనుక అన్యరాజులు ఆమెను బట్టి అతన్ని ఎక్కడ చంపేస్తారో అనే భయంతో ఆమెకు చెప్తాడు, నువ్వు నా సహోదరివని చెప్పుము అని. గెరారు రాజు అయిన అహీమెలకును కలిసినప్పుడు రాజుతో అబ్రహాము ఈమె నా చెల్లెలు అని చెప్తాడు. ఆమె ఈయన నా అన్న అని చెప్తుంది. చెల్లెలు అని చెప్పాడు కనుక అహీమెలకు తన సైనికులను పంపించి ఆమెను తీసుకొని వచ్చి తన అంతఃపురంలో పెట్టుకుంటాడు. అయితే ఆ రాత్రి దేవుడు స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై మాట్లాడిన మాటలు 20వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో మనం చూసినట్లయితే అబీమెలెకు ఎంత యథార్థవంతుడో ఎంత నీతిమంతుడో దేవుడు గుర్తించినట్లుగా మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. దేవుడు తనే అంటాడు, నేను నీ యథార్థతను ఎరుగుదును, నేనే నిన్ను ఆమెను ముట్టనీయలేదు అని చెప్పడం మనం చూస్తాము. అంటే దేవుడు ఒక అన్యుడైనా కానీ యూదుడైనా కానీ యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానడు అనే వాక్యాన్ని ఎంత స్పష్టంగా అబీమెలెకు జీవితంలో నెరవేర్చాడో మనం చూస్తాం. ఇక్కడ శారాని అతను ముట్టకుండా స్వప్నమందు అతనితో మాట్లాడినట్లుగా మనం చూస్తాము. ఎవరో భక్తులైన వాళ్ళు లేకపోతే అబ్రహాము వంటి దైవ సేవకులు ప్రవక్తలు ప్రార్థన చేస్తే దేవుడు కనిపించి మాట్లాడటం వేరు, ఒక అన్యరాజుకి ఆయన స్వప్నమందు కనిపించి మాట్లాడటం వేరు. ఇక్కడ యథార్థంగా నీతిగా ప్రవర్తించిన అబీమెలెకుతో ఆయన మాట్లాడాడు. అతని యథార్థతను గుర్తించాడు. అతడు నీతిమంతుడని గుర్తించాడు. అతడు పాపం చేయకుండా శారాను ముట్టకుండా కాపాడాడు, ప్రొటెక్ట్ చేశాడు. అంతేకాకుండా అతన్ని క్షమించాడు. క్షమించటానికి అబ్రహాంతో ప్రార్థన చేయించుకోమని హెచ్చరించినట్లుగా కూడా మనం చూస్తాము. ఈ వాక్య భాగం మనకు బయలుపరిచేది ఏంటంటే దేవుడు యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానడు. నీవు విశ్వాసివైనా అవిశ్వాసివైనా మరి అన్యుడవైనా క్రైస్తవుడవైనా ఎవరివైనా సరే దేవుని ప్రేమ మారదు, దేవుని ప్రిన్సిపల్స్ మారవు. యథార్థంగా ఉన్న వారికి ఆయన దయ చూపక మానడు. ఈరోజు యథార్థంగా మనం ప్రవర్తించి నీతిమంతులుగా మనముండి ఆయనను సంతోషపెడదామా? అటువంటి కృపలో దేవుడు నన్ను నడిపించును కాక. పరిశుద్ధుడైన మా పరలోక ప్రియ తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. నీ వాక్యంలో నీవిచ్చినటువంటి యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానడు అనే ఆ వాగ్దానాన్ని ప్రభువా మేము స్వతంత్రించుకుంటున్నాను. ఆయన నీ ఎదుట మేము యథార్థంగా ప్రవర్తించి మా కొరకు నీవు దాచి ఉంచిన మేళ్ళన్నిటినీ స్వతంత్రించుకొని కృపలో మమ్మను నడిపించుమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి
వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.